ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. రవీంద్ర భారతిలో జానపద కళాకారుల ఆధ్వర్యంలో మంత్రులు జూపల్లి, పొన్నంగార్లకు ఆత్మీయ సత్కారం. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించింది. రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్రం జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. మాటలు బంగారు తెలంగాణ కాదు, నిజమైన తెలంగాణను నిర్మించుకుందాం. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల దాటక ముందే బీఆర్ఎస్ నేతలు ఇష్టరీతిన మాట్లాడుతున్నారు. 7 లక్షల కోట్ల అప్పులు బీఆర్ఎస్ పుణ్యమే. మీరు చేసిన ఘనకార్యం వల్లే తెలంగాణ అప్పుల పాలైంది. మీ బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల ఆశయాలు నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని, అభివృద్ధి సాధ్యమని మాకు అధికారం కట్టబెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారు. యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసింది కళాకారులే. ఉద్యమ సమయంలో కవులు, కళాకారులు, రచయితలే నాకు స్ఫూర్తినిచ్చారు. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పర్యాటక అభివృద్ధిలో కళాకారులను కూడా భాగస్వాములను చేస్తాం. నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేశారు. 5,000కు పైగా కళాకారులు ఉంటే గత ప్రభుత్వంలో 7,000 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా 6,000 పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చిస్తాను. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, యావ కళావాహిని సారిపల్లి కొండలరావు, తెలంగాణ జానపద కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సుంచులింగయ్య తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కళాభివందనాలు, పాదాభివందనాలు. మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటానంటే కళాకారులకు కళాభివందనాలు, పాదాభివందనాలు. ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని సంఘటితం చేసినటువంటి శక్తి, తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ శక్తి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ శక్తినిచ్చింది కళాకారులు. కాబట్టి కళాకారులందరూ కూడా కళాకారులు. నాకు కూడా ఆనాడు మంత్రిగా రాజీనామా చేసి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంలో స్ఫూర్తినిచ్చింది, అలసట లేకుండా స్ఫూర్తినిచ్చి చేసింది కూడా ఈ కళాకారులు. అందుకనే కళాకారులకు ఎంత చేసినా తక్కువనే, చేయాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒకటి మన ప్రాచీన కళలు, సాంస్కృతిక కళలు, రకరకాల కళాకారులు, రకరకాల అంటే గోండు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ అనే కళలు వివిధ రూపాల్లో. కళాకారులను కాపాడుకోవడం ఒకటి, ప్రాచీన కళలను కాపాడుతో పాటుగా ఈ కళలు అనేది మన యొక్క ప్రాచీనంతో వచ్చిన మన సంపద, కళల సంపద. ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా